యుఎస్ లో డైరీ ఫార్మర్స్ వీడియో గేమ్స్ లో పాలు అమ్ముతున్నారు. యుఎస్ లో చాలా మంది జెన్జీస్ మిల్క్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు ఇచ్చుకునే టీవీ యాడ్స్, బిల్ బోర్డ్ యాడ్స్ అస్సలు పనిచేస్తలేవు. ఎందుకంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ పైన కన్స్యూమ్ చేస్తున్నారు వాళ్ళ టైం అంతా. ఎస్పెషల్లీ గేమ్ కాల్ ఫోర్ట్ నైట్, అదే మన పబ్జీకి ఆల్టర్నేట్ అనుకోండి. అందుకే డైరీ మ్యాక్స్ అని చెప్పి ఒక 700 ఫార్మర్స్ ని రిప్రజెంట్ చేసే కంపెనీ ఒక బ్రిలియంట్ మార్కెటింగ్ స్ట్రాటజీతో వచ్చింది. వీళ్ళు ఫార్మ్ టైకూన్ అండ్ డైనర్ టైకూన్ అని చెప్పి 2 మినీ గేమ్స్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్ట్ నైట్ గేమ్. ఈ గేమ్ లో ప్లేయర్స్ ఫార్మ్ ని మేనేజ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు, రెసిపీస్ చేస్తారు, అన్ని వర్చువల్ గా ఇన్సైడ్ ఆఫ్ ద గేమ్. సో ఇలా ఈ ప్లేయర్స్ గేమ్ ఆడేటప్పుడు వాళ్ళకి డైరీ గురించి, దాని లాంజివిటీ గురించి, దాని బెనిఫిట్స్ గురించి ఎడ్యుకేషన్ వస్తుంది. సో అప్పుడు ఈ ప్లేయర్స్ కి డైరీ ప్రొడక్ట్స్ రియల్ వరల్డ్ లో యూజ్ చేయాలని చెప్పేసి సబ్ కాన్షియస్ గా ఒక డిజైర్ కలుగుతుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు గేమ్ లోనే పాలు కొనుక్కోవడానికి ఆప్షన్ కూడా ఇచ్చారు. ఎలా అంటే ప్లేయర్స్ గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడే మిల్క్, చీజ్, యోగర్ట్ అని చెప్పి మిల్క్ ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి డైరెక్ట్ లింక్స్ గేమ్ లోపలే ఉంటాయి. ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటే ఇప్పటివరకు ఆ మినీ గేమ్స్ మోర్ దాన్ 40,000 పౌండ్స్ ప్లస్ లీటర్స్ ఆఫ్ మిల్క్ ని అమ్మేశారు. ఇలా మన ఇండియన్ కంపెనీస్ హెరిటేజ్, అమూల్ లాంటివి కూడా ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది అంటారా? వాట్ డూ యు థింక్? టెల్ మీ ఇన్ ద కమెంట్స్.